జై తెలంగాణ, జై తెలంగాణ. గట్టిగా అనండి, మన వాయిస్ అని గట్టిగా వినబడిపోతే ఎట్లా? జై తెలంగాణ. వ్యతిరేకిద్దాం డంపింగ్ యార్డ్ ను, కాపాడుకుందాం మన గ్రామాలను, కాపాడుకుందాం మన పట్టణాలను. ఈరోజు డంపింగ్ యార్డ్ ను వ్యతిరేకిస్తూ డంపింగ్ యార్డ్ను వ్యతిరేకిస్తూ 25 రోజులుగా ఇక్కడ ఉండి నిరాహార దీక్ష చేస్తున్న పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. జేఏసీ నాయకులు ఈశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా రత్నం సారు, సమ్మానానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. హుజరాబాద్ చౌరస్తా అనేది ఎప్పుడు ఉద్యమాలకు ఒక పుట్టినిల్లాగా మారింది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే మీరందరూ కొట్లాడారో ఇవాళ ఈ ప్రాంత సమస్యల కోసం కూడా అంతే చిత్తశుద్ధిగా ఇవాళ అందరు ఇక్కడ జమేరు. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొద్దిమంది అయినప్పుడు కూడా ఈ ప్రాంతానికి మీరు ప్రతినిధులు. ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను పరిష్కరించే దిశగా ప్రజలను చైతన్యం చేసే ఒక పోరాట స్ఫూర్తి ఉన్న నాయకులు మీరు అందరు కాబట్టి మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ స్ఫూర్తి హుజరాబాద్ ఈ స్ఫూర్తి కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నా. ఇవాళ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు 28 రోజులుగా ఇక్కడ దీక్ష చేపడుతున్నా ఈ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా అనిపిస్తలేదు. జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడిన సందర్భం కూడా లేదు. వచ్చి మాట్లాడినా ఇవాళ ఈ ప్రాంతంలో ఎదిగిండు పొన్నం ప్రభాకర్ గారు. ఎంపీగా ఈ ప్రాంత ప్రజలు ఓట్లేసి వారిని పార్లమెంట్కి పంపించిన చరిత్ర ఈ హుజరాబాద్ ప్రాంతానికి ఉంది. ఇవాళ జిల్లా మంత్రిగా పనిచేస్తున్న పొన్నం ప్రభాకర్ గారు ఎందుకు 28 రోజులుగా ఈ శిబిరాన్ని సందర్శించాలని చెప్పి ఇవాళ మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదేం డంపింగ్ యార్డ్ అంటే మామూలు కూరగాయల దుకాణం పెట్టుకున్నట్టు కాదు కదా, ఏం నష్టం జరగదు అన్నట్టు కాదు కదా. ఇవాళ డంపింగ్ యార్డ్ వల్ల దాదాపు హుజరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం కూడా ఇవాళ నాశనమయ్యే పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో మునుగోడు ప్రాంతంలో ఎట్లయితే ఫ్లోరైడ్తోని ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారో, జీవితకాలం సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, రేపు డంపింగ్ యార్డు మొదలైతే కూడా రేపు ఖచ్చితంగా మన ప్రాంతంలో ప్రజలు కూడా ఆ రకంగా నష్టపోయే పరిస్థితి ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ డంపింగ్ యార్డ్ వల్ల చాలా పొల్యూషన్ జరుగుతుంది. ఇవాళ ఒక సిరిసేపల్లి గ్రామానికే పరిమితమైన అంశం కాదు, హుజరాబాద్ మండలానికే ఇది పరిమితమైన అంశం కాదు. దాదాపు హుజరాబాద్ నియోజకవర్గం అటు శంకరపట్నం కూడా దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలు కూడా మనం ఏకం చేసుకొని ఈ ప్రభుత్వానికి ముచ్చెంబడి పట్టే విధంగా మనం పోరాట కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి దానికి నా సంపూర్ణ మద్దతు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను మీ వెంబడి మీతో కలిసి నడుస్తా అని చెప్పి పనిచేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వాలు మాట్లాడతారు కొంతమంది, దీనివల్ల ఏం నష్టం లేదు, కొందరు అంటే ప్రభుత్వానికి వెనకేసే వాళ్ళు కొందరు మాట్లాడతారు దీనివల్ల పెద్ద నష్టం జరగదు, ఏం కాదు ఇక్కడ పెట్టని చెప్పి దాట వేస్తున్నారు. కానీ మాట్లాడాల్సిన వాళ్ళు, అభయం ఇవ్వాల్సిన వాళ్ళు, అభయం ఇవ్వాల్సిన కలెక్టర్ కానీ మంత్రులు కానీ ఎవరు కూడా రాకపోవడం వల్ల ఇవాళ ప్రజలు ఇవాళ నిరంతరం రోజు ఇవాళ ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రశ్నించే విధంగా ఏదైనా మంచి కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎర్రటి ఎండలు కొడుతున్నా 45 డిగ్రీల ఎండ ఉన్నా కూడా ఇలా మీరు అందరు ఇక్కడ ఉన్నారంటే ఈ ప్రాంతం మీద ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాలని చెప్పి, ఇక్కడ వనరులను కాపాడుకోవాలని చెప్పి, ఇక్కడ నీళ్లను కాపాడుకోవాలని, ఇక్కడ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలని, ఇక్కడ ప్రజలను కాపాడుకోవాలని, భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డను కూడా ఆరోగ్యవంతమైన బిడ్డగా పుట్టాలనే ఉద్దేశంతో ఇవాళ ఇంత మంచి కార్యక్రమాన్ని నిరంతరం మీరు సమయాన్ని కేటాయించి ఇవాళ ఈ కార్యక్రమం ఇవాళ చేపడతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా కూడా మనం చర్యలు తీసుకోవాలి. మనం పోరాటం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. రేపు డంపింగ్ యార్డ్ స్టార్ట్ అవుతుంది. చిన్న స్థలం అని చెప్పి వాళ్ళు కొందరు అనుకుంటారు. రేపు మొత్తం దాదాపు ఒక 200-300 భూమిని ల్యాండ్ ఎక్వైర్ చేసి కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా మొత్తం డంపింగ్ యార్డ్ ఇక్కడ తీసుకొస్తే హైదరాబాద్లో జవహర్నగర్లో ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో అంతకంటే పెద్ద డంపింగ్ యార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. రేపు దానివల్ల ఏదంటే దాదాపు 30-40 కిలోమీటర్ల దూరాన ఎక్కడైతే గాలి వీస్తుందో ఆ గాలి వీసిన ప్రజలు కూడా అనారోగ్యానికి గురై చనిపోయే అవకాశం ఉంటుంది. శ్వాసకోశ వాళ్ళతోని రేపు కుటుంబాలని రోడ్డు మీద పడే అవకాశం ఉంటుంది. ఆస్తులను అమ్ముకొని ఆరోగ్యం కోసం ఆరోగ్యాన్ని కాపాడుకుంటాన్ని ఆస్తులు కూడా అమ్ముకొని ఇవాళ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని వ్యతిరేకించడానికి ముందస్తు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం పోరాటం చేయాలి. ఇది ఏ ఒక్కరి సమస్యనో
ఏ ఒక్క పార్టీ సమస్యను, ఏ ఒక్క సంఘం సమస్యను కాదు, ఏ ఒక్క వర్తక వాణిజ్యాల సమస్య కాదు, ఇది అందరి సమస్య. కాబట్టి ప్రతి ఒక్క అందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తూ ముందుకు పోవాలని చెప్పి కోరుతా ఉన్నా. రేపు భవిష్యత్తులో చాలా నష్టపోతాం. ముఖ్యమంత్రి గారికి ఏమైనా ఈ ప్రాంతం మీద కోపం ఉంటే దాన్ని వేరే పద్ధతిలో తీసుకోవచ్చు, కానీ భవిష్యత్ తరాలు మొత్తం నష్టమయ్యే విధంగా ఇవాళ ఈ రకంగా నిర్ణయం తీసుకోవద్దని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ కోరుతా ఉన్నా. వారికి ఏంటంటే ఎప్పుడు హుజరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలవలే, కమలాపూర్లో ఎప్పుడు గెలవలే. కాబట్టి ఈ ప్రజల మీద కాంగ్రెస్కు ఓటైన ప్రజలను ఇవాళ కంట్లో పెట్టుకునే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు వివరిస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన భూమిని మనం కాపాడుకోవాలి, మన నీళ్ళని మనం కాపాడుకోవాలి, మన పరివారాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. నాకు సిరిసపల్లి గ్రామానికి సంబంధించిన మా మిత్రుడు కిషన్ రావు గారు ఉంటాడు, ఏబీపీ నాయకుడు. నాకు ఈ కార్యక్రమం మొదలు కాకముందే నాతో ఇద్దరం చర్చించుకున్నాం, దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్దాం, ఎట్లా ప్లాన్ చేద్దాం అనే అంశం మీద అని మేము అనుకునే లోపలనే మీరు కూడా మంచి నిర్ణయం తీసుకొని ఇక్కడ ఉద్యమ స్ఫూర్తిన నాయకులు, ప్రజలు, మేధావులు కాబట్టి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు మీ అందరు కూడా పాదాభివందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక విద్యార్థి నాయకునిగా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన బిడ్డగా నాకు 83,000 ఓట్లేసి నన్ను ఆదరించిన మీ బిడ్డగా మీ అందరికీ ఎల్లవేళ మీ అందుబాటులో ఉంటానని చెప్పి ఈ కార్యక్రమంలో నడువులో నా భాగస్వామ్యం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నా. జై తెలంగాణ. ఇవాళ ఆర్టీసీ కార్మికులు కూడా ఇవాళ రోడ్డు మీద పడుతున్నారు. ఎన్నికల ముందు వాళ్ళకు చాలా హామీలు ఇచ్చారు. ఏ హామీ నెరవేర్కపోవడం వల్ల వాళ్ళంతా కార్మికులు, చిన్న ఉద్యోగులు, వాళ్ళ కుటుంబాలను ఇవాళ రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ సమ్మె కూడా మనం అందరం మద్దతు ఇద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సమస్యల మీద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారం కోసం కూడా సమ్మెకు వాళ్ళ మద్దతు కోసం కూడా మా పార్టీ కూడా ఆలోచన ఇస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.